ఏపీ సీఎం డిప్యూటీ సీఎంలతో సహా కూటమి నాయకులు మహిళలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన 680 మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు 147 సెక్షన్పై కేసులు నమోదు చేశారు. వారిలో 49 మంది అరెస్ట్ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం సేకరించిన పోలీసులు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కడప పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 8న వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన హరి అనే దళితుడు ఫిర్యాదు ఆధారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించినందుకు తమను కులం పేరుతో దూషించారని హరి తన ఫిర్యాదులో ఆరోపించాడు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్నాడు. జగన్ వ్యతిరేక నేతలపై తప్పుడు పోస్టులు పెట్టడంలో భార్గవరెడ్డే కీలకమని వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. భార్గవరెడ్డిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులున్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో అతడి చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు తప్పించుకొని పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరి నోట విన్నా కానీ వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి అరెస్టుల గురించే ప్రధానంగా వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం మారిన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కావచ్చు, వైసీపీ సోషల్ మీడియాలో అటు చంద్రబాబు గురించి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, కేవలం వారికి సంబంధించి వ్యక్తిగతంగానే కాదు, వారి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కూడా వైసీపీ సోషల్ మీడియాలో ఏ విధంగా ఇష్టారీతన పోస్టులు పెడుతున్నారో ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం.
అయితే దానికి సంబంధించే ప్రస్తుతం ఏపీ పోలీసులు టార్గెట్ గా చేసుకుని ఎవరైతే ఇటువంటి పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిన టీడీపీ లేకపోతే కూటమి నేతలకు సంబంధించి, కూటమి నేతల కుటుంబ వ్యక్తులకు సంబంధించి మాట్లాడుతున్నారో వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని అరెస్టులు అయితే మొదలు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ చంద్రశేఖర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చంద్రశేఖర్, ప్రధానంగా అంటే విశాఖ అనగానే ప్రతి ఒక్కరు కూడా బోరుగడ్డ అని లేకపోతే అతను చేసినటువంటి కామెంట్స్ వీటి చుట్టూనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. అతనికి సంబంధించి కూడా అరెస్ట్ గతంలో జరిగింది, లేకపోతే పోలీసులు నోటీసులు కూడా అందించారు. కేవలం అతనికి సంబంధించి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అరెస్టులు జరుగుతున్నాయి. మరోవైపు వైసీపీ వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉందంటే కావాలనే టార్గెట్ గా చేసుకుని వైసీపీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో చంద్రశేఖర్? గుడ్ ఈవినింగ్. కూడా వైసీపీ నేతలకు సంబంధించినటువంటి ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉన్నారో వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. విశాఖకు సంబంధించి 2 పోలీస్ స్టేషన్ల పరిధి అయితే ఇప్పటికీ 2 వ్యక్తులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కూటమి నేతలకు సంబంధించినటువంటి మరికొంతమంది పైన కూడా బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపించి, ఈ నేపథ్యంలో అటువైపు లుకేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా ఉందో, ఫేస్బుక్ కానీ ట్విట్టర్, ఈ రెండింటి వేదికగా కూడా వైసీపీ నేతల, వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిటీస్ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి వ్యంగ్య అస్త్రాలని వస్త్రంతో పాటు ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ తో పాటు మరికొంతమంది మంత్రుల పైన కూడా పూర్తిగా సోషల్ మీడియాలో అయితే వ్యంగ్యాస్త్రాలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీస్ కూడా పోలీసులు అయితే నిఘా పెట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 680 మందికి అయితే ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 147 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 49 మందిని కూడా అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఈ సోషల్ మీడియాకి సంబంధించి సజ్జల్ భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఈయన నడిపిస్తున్నట్లుగా అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన సారథ్యంలో వైసీపీ సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని గ్రూపుల్ని సృష్టించడం, ఈ గ్రూపుల ద్వారా కూడా వైసీపీకి సంబంధించినటువంటి పోస్టులతో పాటు టీడీపీ కూటమి నేతలకు సంబంధించినటువంటి కొన్ని తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి పోస్టులన్నింటినీ కూడా ప్రచారాలు చేయడం, ఇటు సోషల్ మీడియా వేదికగా ఏర్పాటు చేసుకుని ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే యాక్టివిటీస్ ఉన్నారో వీళ్ళంతా కూడా వాట్సాప్ కు సంబంధించినటువంటి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకోవడం, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఆ గ్రూప్ సంబంధించినటువంటి కొన్ని మెసేజ్లు అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పైన కూడా చేసిన పోస్టులు అయితే ప్రస్తుతం కలకలం రేపిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అటువైపు దృష్టి సారించినటువంటి పోలీస్ శాఖ ఒక్కసారిగా వారందరికి సంబంధించినటువంటి ఆ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ నెట్వర్క్ల పరిధులన్నీ కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులకైతే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, మరికొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖ జిల్లాకు సంబంధించి గతంలో ఏదైతే విశాఖ ఋషికొండ ఉందో, ఋషికొండ విషయంలో కూడా గతంలో ఉన్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నేతలు గతంలో ఋషికొండ తీరాన్ని పరిశీలించే సమయంలో కూడా వారిపైన వ్యంగ్యంగా కూడా ఆ పోస్టులు పెట్టడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి హోంమంత్రి ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత పైన కూడా గతంలో పలుమార్లు అయితే వ్యంగ్యాస్త్రాలు వేయడంతో పాటు తప్పుడు పోస్టులు కూడా పెట్టిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో వారందరిపైన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఇటు గాజువాక ప్రాంతంలో 2 వ్యక్తులపైన అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒకరినైతే విచారించి విడిచిపెట్టినట్లు తెలుస్తుంది. మరొక వ్యక్తిని అయితే ఇప్పటికే జైలుకి 14 రోజులు, న్యాయమూర్తి కూడా 14 రోజులు రిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. విజయ్. ఎస్ చంద్రశేఖర్, కేవలం పార్టీకి సంబంధించి లేకపోతే రాజకీయంగానే కాకుండా కుటుంబ సభ్యులని మధ్యలోకి తీసుకొచ్చి లేకపోతే ఆ ఇంట్లో మహిళలకు సంబంధించి కూడా కామెంట్స్ చేయడం గతంలో చూసాం. అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నట్లయితే ఇటు నుంచి కూడా కొన్ని వచ్చాయి. కాకపోతే ప్రధానంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి, పవన్ కళ్యాణ్ ఇంట్లో మహిళలకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేస్తూ అటువంటి కామెంట్స్ చేయడం, అంటే దీని వెనకాల ఇటు భార్గవ రెడ్డి దగ్గర నుంచి ఇటువంటి హింట్స్ వచ్చాయి, లేకపోతే భార్గవ రెడ్డి చెప్పడం వల్లే చేశామని ఎవరైనా చెప్తున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్స్ గా చెప్తున్నారా? ఎలా చూడాలి చంద్రశేఖర్, అసలు ఏం చెప్తున్నారు విచారణలో భాగంగా? పవన్ కళ్యాణ్ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నాడో, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి 3 పెళ్లిళ్ల పైన కూడా గతంలో వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా వేదికతో పాటు మీడియా వేదిక కూడా
పూర్తిగా విమర్శించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మూడు వివాహాలు ఏవైతే ఉన్నాయో 3 వివాహాలపైన కూడా పూర్తిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడిచిందనే చెప్పుకోవచ్చు. విజయ్ దాదాపు ఆ ఏడాదిన్నర కాలం పాటు ఆయన పైన వ్యంగ్యంగా ప్రశ్నలు వేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి కొన్ని చిత్రాలను కూడా మార్పులు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కొంతమంది సినీ రాజకీయ నాయకుల హస్తం కూడా దీని వెనకాల ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఆ ట్విట్టర్ వేదిక కూడా కొన్ని పోస్టులు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి కానీ లేదా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి ఆయన తల్లికి సంబంధించి కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే చేసింది. అయితే మధ్య కాలంలోనే మరొక వీడియోను కూడా ఆవిడ విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నన్ను క్షమించండి అంటూ కూడా ఆవిడ విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు కొంతమంది రాజకీయ నేతలతో ఉన్నది ఆ ప్రోద్బలం ఏదైతే ఉందో ఈ ప్రోద్బలంతోనే వీరంతా కూడా ఇటువంటి సోషల్ మీడియాలో ఇలాంటి అరాచకాలకు పాల్పడిన కొంతమంది అయితే వీడియో ద్వారా అయితే వారి యొక్క బాధను అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తమకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇటువంటి వీడియోలన్నీ కూడా పోస్ట్ చేయాలంటూ కూడా చెప్పినట్లుగా వారికి ఆదేశించినట్లు కూడా వారైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సోషల్ మీడియా వేదిక ఉందో ఇటు ఫేస్బుక్, ట్విట్టర్ తో పాటు అలాగే యూట్యూబ్ కు సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ లో కూడా తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులకు సంబంధించినటువంటి పోస్టింగ్లన్నీ కూడా మార్పింగ్ చేయటం, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పైన కూడా విషం చెల్లే ప్రయత్నం అయితే చేశారంటూ కూడా ఆ ఫిర్యాదులు అందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల అయితే ఫిర్యాదులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేసి పూర్తిగా విచారణ కొనసాగించాలి. అసలు దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది బయటికి తీసుకురావాలంటూ టీడీపీ నేతలంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువైపుగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అడుగులు అయితే వేసినట్లుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడే కొంతమందిని అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని పూర్తిగా విచారించి అసలు దీని వెనక ఉన్నటువంటి ప్రధాన వ్యక్తి ఎవరనే అంశాన్ని అయితే కీలకంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో 2-3 రోజుల్లో పూర్తిగా ఈ అంశాలపైన కూడా పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అతను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నారు. అయితే ఇది సినీ ప్రముఖులకు సంబంధించి కూడా ఉన్నాయి. ఇక ఆర్జీవీకి సంబంధించి కూడా నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల క్రితం అయితే ఆర్జీవీకి సంబంధించి కూడా నోటీస్ అయితే ఇచ్చారు. ఆయన కూడా మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్స్ లో తప్పుగా చూపించారంటూ కూడా ఆయనకైతే నోటీసులు ఇవ్వడంతో పాటు ఇటు పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. విజయ్ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు కూటమి నాయకులు మహిళలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు ఇప్పుడు కొరడా జులిపిస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో కావచ్చు అసభ్యకరంగా పోస్టులు పెట్టిన 680 మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు 147 మందిపై కేసులు నమోదు కూడా చేశారు. వారిలో 49 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం సేకరించిన పోలీసులు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కడప పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 8న వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన హరి అనే దళితుడి ఫిర్యాదు ఆధారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారని హరి తన ఫిర్యాదులో ఆరోపించాడు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడైన సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్నాడు. జగన్ వ్యతిరేక నేతలపై తప్పుడు పోస్టులు పెట్టడంలో భార్గవరెడ్డే కీలకమని వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. భార్గవరెడ్డిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులున్నాయి.
ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో అతడి చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు తప్పించుకొని పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరి నోట విన్నా కానీ వైసీపీ సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించే ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి వేళ్ళు కూడా సజ్జల భార్గవరెడ్డికి సంబంధించి అతని వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తంగా వైసీపీ సోషల్ మీడియాని ఒక ఇన్ఛార్జ్గా అతనే నడిపిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. కాకపోతే ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, కొంతమంది వైసీపీ అభిమానులు కావచ్చు, ఇష్టారీతిన కూటమి నేతలపై, కూటమి నేతల కుటుంబ సభ్యులపై చేసినటువంటి కామెంట్స్ అయితే ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయనేది మనం చూస్తూనే వచ్చాం. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరెస్టులకు సంబంధించి వైసీపీ మరో వర్షన్ వినిపిస్తోంది. కావాలనే వైసీపీ విల్ పవర్ని దెబ్బతీయడానికి, వైసీపీని డౌన్ చేయడానికి చేస్తున్నటువంటి అరెస్టులు, వీటికి భయపడబోమని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే ఎంతో మంది బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మంది ఇష్టారీతిన కూటమి నేతలపై, వాళ్ళ కుటుంబ సభ్యులపై చేసినటువంటి కామెంట్స్ సంబంధించి ప్రస్తుతం అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అసలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి శ్రీనివాస్? విజయ్, ఈ వైసీపీకి చెందిన సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వారు సుమారు 2100 మందికి పైగా ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. కానీ ఇప్పటి వరకు కేవలం 230 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. వారిలో ఎక్కువ శాతం గుంటూరు జిల్లా, అదే విధంగా అనంతపురం జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, ఈ 4 జిల్లాలో ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళలో వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినా వైసీపీ అధినేత జగన్ కి ముఖ్య అనుచరుడిగా ఉండి చీకటి రాజ్యానికి అధినేతగా ఉంటూ రౌడీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న బోరుగడ్డ అనిల్ కుమార్, ఇతను ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా నారా లోకేష్ ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారి కుటుంబ సభ్యులను సైతం నీ అంతు చూస్తాను అని అంటే వాళ్ళు వదిలేసేవారు. కానీ కుటుంబ సభ్యులని వారు నోటితో మాట్లాడలేని విధంగా వ్యంగ్యంగా మాట్లాడటం, అదే విధంగా మాట్లాడిన మాట, ప్రతి మాట వైసీపీ సోషల్ మీడియాలో వారి అనుచరుల చేత వాళ్ళకి పోస్ట్ చేయడమే కాకుండా ప్రతి యూట్యూబర్ కి డబ్బులు ఇచ్చి సైతం వైసీపీ సోషల్ యాక్టివిటీస్ వీళ్ళు దీంట్లో పెట్టడం, యూట్యూబ్ లో పెట్టడం, వాళ్ళకి రేటింగ్లు తెచ్చుకోవటం, టీడీపీకి చెందిన ఈ ముగ్గురు నేతలు ప్రధానంగా ఈ ముగ్గురు నేతలను ఎంచుకోవటం, వారు యూట్యూబ్ లో పెట్టించి పదే మాట అంటాం. 2019 నుంచి మొన్న 2024 వరకు ప్రతిరోజు నిత్య కృత్యంగా బోరుగడ్డ అనిల్ కుమార్, అతను ప్రధాన అనుచరులు సుమారు దాదాపు 15 మంది గుంటూరు సిటీలో ఉంటారు. వీరందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బోరుగడ్డ అనిల్ కుమార్ పక్కన తిరగడం, బోరుగడ్డ అనిల్ కుమార్ ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడో, లేదా మీడియా ప్రతినిధి పిలిపించి పవన్ కళ్యాణ్ గాని, నారా లోకేష్ గాని, నారా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే కించపరుస్తూ, అవమానపరుస్తూ వార్తలు మాట్లాడతాడో వాటిని వెంటనే వీడియోలు తీసి సెల్ ఫోన్ల ద్వారా తనకు నచ్చిన వారికి పోస్ట్ చేయించడం, వారి ద్వారా ఇంకొంతమంది పోస్ట్ చేయించి వారి పరువుని తీయటమే కాకుండా బయటకు వస్తున్నారు పలానా వాళ్ళు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా సెండ్ చేసి మీ వాళ్ళని మేము ఈ విధంగా కించపరిచాము అని చెప్పి దగ్గరుండి రెచ్చగొట్టి ఏదైనా దుర్భాషలు ఆడితే వారి మీద కూడా కేసులు పెట్టిన దాఖలాలు ఎంతో ఉన్నాయి. దానికి తోడు నిన్న రీసెంట్ గా ఇది సజ్జల భార్గవ్ పేరు కూడా బయటకు వచ్చింది. అసలు వీళ్ళందరికీ కారణం పెంచి పోషించింది సజ్జల భార్గవ్. వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని శాసించారు బయట ఉండి. ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్లు మాత్రం లోపల ఉండి నిన్నటిదాకా అజ్ఞాతంలోకి ఉండి బయటకు పేరు వినపడకుండా 2024 ఎలక్షన్ లో సజ్జల భార్గవ్ అనే పేరు పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. మొన్నటి వరకు కేవలం 5 సంవత్సరాల్లో బయటకు రాకుండా అతను కొనసాగిస్తూ సోషల్ మీడియా యాక్టివిటీస్, వైకాపా సోషల్ మీడియా యాక్టివిటీస్ కి అధినేతగా సజ్జల భార్గవ్ పూర్తి స్థాయిలో కొనసాగారు అనే మాట పూర్తి స్థాయిలో యథాతథం అన్న మాటకు అర్థం పట్టే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు వారిపై కక్షాంతో చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. కానీ ఒక విధంగా చూసుకుంటే ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో చేసింది సజ్జల భార్గవ్ అనే దానికి పూర్తి స్థాయిలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయని డీజీపీ అంటాం, అదేవిధంగా ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు కూడా అంటున్నారు. విజయ్.
ఎస్, అంటే శ్రీనివాస్, ప్రధానంగా బోరుగడ్డ అనిల్ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి, లేకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించి, భార్య పిల్లలకు సంబంధించి కూడా జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి పేరుని ఎవరైనా ఎత్తినా కానీ, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా కానీ వాళ్ళని హతమార్చడానికి సైతం వెనకాడబోనంటూ ఎంత ధైర్యంగా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసినటువంటి కామెంట్స్ని ప్రతి ఒక్కరం కూడా విన్నాం. అంటే వీటన్నింటినీ కూడా కేవలం అతను వ్యక్తిగతంగా అన్నాడా, లేకపోతే వైసీపీ నుంచి, వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎవరైనా వెనకుండి అనిపించారా అనేటువంటి విచారణ కూడా సాగుతోంది. అంటే ఎలా చూడాలి ఇటువంటి కామెంట్స్ని, ఎలా చూడాలి, దీనికి సంబంధించి ఎటువంటి శిక్షలు పడబోతున్నాయనేది జిల్లాలో కూడా ఏం మాట్లాడుకుంటున్నారు శ్రీనివాస్? ఇదే వాస్తవానికి బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి గతంలో 2015, 2014లో చూసుకుంటే అతను సాదా సీదా మెకానిక్. తర్వాత అల్లరి చిల్లలుగా తిరుగుతూ చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్నాడు. ఎప్పుడైతే 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఒక చర్చి పాస్టర్కు సంబంధించి ఓ సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. అప్పుడు అరండాపేట పోలీస్ స్టేషన్ అతని మీద కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి వైకాపా నేతల్ని బయటికి తీసుకురావాలని ఎప్పుడైతే అతను వెళ్లి వాళ్ళని ఆశ్రయించాడో, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత మనకు ఉంటే మంచిదని చెప్పి కొందరు వైసీపీ నేతలు అతన్ని ఆ కేసులో నుంచి బయటకు తీసుకొస్తామని చెప్పి అతన్ని లాలూచి పరుచుకొని అతనితో ములాఖత్ అయ్యి జగన్మోహన్ రెడ్డి విషయంలో నువ్వు అతను చెప్పిన మాటలు విని టీడీపీకి చెందిన కొంతమందిని, అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని భ్రష్టు పట్టే విధంగా నువ్వు మాట్లాడితే పూర్తి స్థాయిలో వైకాపా ప్రభుత్వం మద్దతు నీకు ఉంటుంది అని కొందరు జగన్ పక్కన ఉండే వాళ్ళు కొందరు ఇతనికి ధైర్యం కల్పించి అతనికి చెప్పిన మాటలు వింటామంటే నీకు అడ్డు లేదు, నువ్వు చేసింది చేసుకోవచ్చు, నువ్వు ఆడింది ఆట పాడింది పాట గుంటూరు జిల్లాలో అనే నానుడి అతనికి పూర్తి స్థాయిలో నమ్మకం కలిగించబట్టి వసంతరాయపురానికి చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ గతంలో చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే గతంలో ఒక ప్రాంతానికి చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వైకాపాకు చెంది ప్రజాతంత్ర రిపబ్లికన్ పార్టీ నేత అంటారే గాని వైకాపా నేత. బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఎవరంటే గుంటూరులో ఎవరిని అడిగినా అతను వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు, ఎస్సీ సమాజానికి చెందిన అతను రిపబ్లికన్ పార్టీ అంటే ఎవరు నమ్మరు విజయ్. అతను వైసీపీ నేత. జగన్ ఏది చెప్తే అది చేస్తాడు. శ్రీనివాస్, అంటే పార్టీ పరంగా లేకపోతే రాజకీయంగా కామెంట్స్ చేయడం ఒక ఎత్తు, ఎవరైనా కూడా చేయొచ్చు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుగా భావించవచ్చు. కాకపోతే అసలు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని అటు చంద్రబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పేర్లను తీసేయడం కావచ్చు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలని బయటికి లాగుతూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. అంటే ఏ ధైర్యంతో, వెనక కేవలం వైసీపీ వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యమా, లేకపోతే గతంలో తమదే ప్రభుత్వం అనేటువంటి ధైర్యమా, ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? దీనికి సంబంధించి స్థానిక ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, ఎలా చూడాలి శ్రీనివాస్? అంటే ఇంత దారుణమైన కామెంట్స్ ఏ విధంగా చూడాలి? అంటే కామెంట్ చేయడానికి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మనం అనుకుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి నా వైపు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన వైపు ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ ఒక మాట బూతులు తిరిగితే అతనికి ఒక అమౌంట్ చేరేదని నానుడి ఇక్కడ లోకల్ గా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడిని ఒక బూతు మాట తిట్టి ఒక వీడియో వైరల్ చేస్తే అతను పెద్ద మొత్తం బల్క్ అమౌంట్ లో వచ్చేది. ఇలా అతను డబ్బు తీసుకుంటుంటాడు. ముఖ్యంగా డబ్బు లేని ఇతను ఏది చేయడు, డబ్బు తీసుకుంటేనే బోరుగడ్డ అనిల్ కుమార్ ఏదైనా చేస్తాడు. అదే విధంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి. ఇటు స్వామి కార్యం ఇటు స్వకార్యం వస్తుందన్న ఉదాహరణని బోరుగడ్డ అనిల్ కుమార్ రుజువు చేశాడనే దాంట్లో గుంటూరు వాసులు పూర్తి స్థాయిలో అది నమ్మారు. కాబట్టి ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ వైకాపా పార్టీకి చెందిన అతను అన్నారు. కాకపోతే డబ్బులు లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరిని ఏమి తిట్టడు. నోటికి మనం మాట్లాడుకోలేని విధంగా పవన్ కళ్యాణ్ కూతురు దగ్గర నుంచి భార్యల దాకా నీ అంతు జగన్ ఆదేశిస్తే అనే మాట జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సపోర్టు లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక రౌడీ షీటర్ అయ్యి ఉండి ఒక పొలిటికల్ లీడర్ ని మీడియా సముఖంగా మాట్లాడారు. గతంలో చూసుకుంటే మీడియా బయట ప్రాణుడి ప్రకారం బయట మాట్లాడాలంటే సుమోటో కేసులు బుక్ చేసేవాళ్ళు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మన మీద ఉంది, మన వెనకుంది, మనం ఏది చెప్తే అది, మనం ఏది మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు, లా అండ్ ఆర్డర్ పోలీసులు పట్టించుకోరు అనే ధైర్యంతోనే గతంలో పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద బోరుగడ్డ అనిల్ కుమార్ తను ఇష్టం వచ్చినట్టు అసలు పెట్టేయలేరు అనే మాట కూడా అనొచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు కూటమి నాయకులు మహిళలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన 680 మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు 147 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 49 మందిని అరెస్ట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం సేకరించిన పోలీసులు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కడప పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. నవంబర్ 8న వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన హరి అనే దళితుడి ఫిర్యాదు ఆధారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించారని హరి తన ఫిర్యాదులో ఆరోపించాడు. రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి కృష్ణ, మొత్తంగా వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చినటువంటి ఈ ఏదైతే అతను చెప్పినటువంటి వ్యాఖ్యలతోటి ఇప్పటికే సజ్జల భార్గవరెడ్డిని కావచ్చు, లేకపోతే మరికొంతమంది పైన పోలీసులు టార్గెటెడ్గా గాలింపు చర్యలు కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో కూటమి నేతలపై ఇష్టారీతిన ఏ విధంగా కామెంట్స్ చేశారో, లేకపోతే సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టారో వాళ్ళని టార్గెటెడ్గా చేసుకుని పోలీసులు ప్రస్తుతం అరెస్టులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా 680కి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు నమోదైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొత్తం కూడా వర్రా రవీంద్రారెడ్డి పైన కావచ్చు, గతంలో అంటే ఇప్పుడు కూడా పూర్తిగా వైసీపీ సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తున్నటువంటి సజ్జల భార్గవరెడ్డి చుట్టే తిరుగుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తంగా భార్గవరెడ్డి నడిపిస్తున్నాడు కాబట్టి అన్ని వేళ్లు కూడా ప్రస్తుతం భార్గవరెడ్డి వైపే చూపిస్తున్నాయి. అతను విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే కడప పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించి, అరెస్టులకు సంబంధించి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి కృష్ణ? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఇటు ముఖ్యమంత్రి, దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యుల పైన కూడా చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అయితే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులపై జులుం విధిస్తున్నట్లు మనకు ప్రధానంగా చూస్తానన్నా. గత కొంతకాలంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే సోషల్ మీడియా అంటే ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం ఒకటే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఫోన్లు అంటే ఫొటోస్ మార్ఫింగ్ చేసి వారిని వ్యక్తిత్వ హానాలను దెబ్బతినే విధంగా అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెడతామని మనం చూస్తాము. దీనిపైన అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అప్పటికే అయితే ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వీళ్ళందరిపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రధానంగా తీసిన వరదారెడ్డి ఏదైతే వరదారెడ్డిని అయితే అరెస్ట్ చేశారు, ఆ వరదారెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా తీసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సజ్జల భార్గవ్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్ గా అయితే పనిచేస్తున్నారు. ఇతని పైన ప్రధానమైన ఆరోపణలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే సోషల్ మీడియా వేదికగా సజ్జల భార్గవ్ వీటన్నిటికీ కుట్రదారుడు అని కూడా ఇప్పటికే పోలీసులు అయితే తేల్చినట్లు చూస్తున్నాం. ఇదంతా కూడా తాడేపల్లి నుంచి మాత్రమే ఈ యొక్క సోషల్ మీడియాని నడిపించారని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి పోలీసులు కూడా మీడియా సమూహంగా చెప్పడం అయితే చూస్తాను. వీటన్నిటిని తీసుకుని ఓవరాల్ ఇప్పటికే దాదాపు 680 మంది ఇప్పటికే అయితే ప్రధానంగా అయితే గుర్తించినట్లయితే చూస్తాను. దీనిలో ఒక 194 మందిని ఇప్పటికే అయితే వాటికి నోటీసులు ఇవ్వటం చూస్తాను. దాదాపుగా 94 మందిని అయితే ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు అయితే. ఈ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే ఈ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టే వారు అందరిపైన కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వీరందరూ అక్రమ అరెస్టులు చేసి హింసిస్తున్నారంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపణలు చేస్తూ ఇటు కోర్టుకు కూడా వెళ్ళిన నేపథ్యం చూస్తారన్న. ఈ రోజు ఏదైతే ఒక మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టులో బిల్లు వేయడం చూస్తున్నాం. కానీ ఇప్పటికైతే హైకోర్టు అయితే కరాఖండిగా చెప్పేసి దీని మీద మేము ఎటువంటి యాక్షన్ తీసుకోలేం, దీనిపైన ఈ అరెస్టులను ఆపమని చెప్పేసి మేము ఎటువంటి ఇది కానీ అంటే మేము ఆర్డర్స్ ఇవ్వలేమని చెప్పేసి కూడా మరి కాసేపటి క్రితం అయితే హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది.
మొత్తంగా తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే వారందరూ ఎవరైతే ప్రభుత్వం పైన కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ముఖ్యమంత్రి కుటుంబము అదేవిధంగా డిప్యూటీ సీఎంతో పాటు ప్రముఖులు, హోమ్ మినిస్టర్ వీరందరి పైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టుతున్నారు కనుక మేమంతా కూడా అరెస్ట్ చేస్తాం, ఇది చట్ట ప్రకారం నడుస్తుందని చెప్పేసి కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా పడవచ్చు. ఎస్ కృష్ణ, ప్రధానంగా కేవలం వైసీపీలో ఇష్టారీతిన పోస్టులు చేయడం లేకపోతే అసభ్యకరంగా మాట్లాడడమే కాదు, వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తారో సోషల్ మీడియా వేదికగా గతంలో వాళ్ళపైన దాడులు కూడా చేశారు, వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేశారనేటువంటి విషయాలు కూడా ప్రస్తుతం హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే కడప జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి తన ఫిర్యాదులో భాగంగా ఇటు సజ్జల పైన కావచ్చు లేకపోతే వర్రా పైన కావచ్చు కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకే ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేసి విదేశాలకు వెళ్లకుండా భార్గవ రెడ్డికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు కడప పోలీసులు. అంటే కేవలం వైసీపీ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఇటు బయట కూడా కొంతమందిని టార్గెటెడ్గా చేసుకుని సోషల్ మీడియా ద్వారా ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది. సో ఈ అంశాన్ని ఎలా చూడాలి కృష్ణ? ఇప్పటికే ఏదైతే మొత్తంగా అంటే ఎవరైతే ఇప్పటి వరకు వైఎస్ఆర్ అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అసలు దీనికి మూలం ఎవరు, దీని వెనక ఎవరున్నారనే ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అయితే ఆధారాలు అయితే సేకరించినట్టు చూస్తాను. ఇవన్నిటికి కూడా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడే వీటన్నిటికీ మూల ఆధారం అంటూ కూడా కొంతమంది ఏదైతే ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దాంతోపాటు ఈ రోజు కడపలో ఒక దళితుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పటికే ఈ యొక్క తీగలు అయితే డొంకంతా కదులుతున్న వేదిక అయితే ఈ సజ్జల భార్గవ్ చుట్టూ అయితే కేసులు అయితే ముగుస్తున్నట్టు చూస్తాను. ఇప్పటికే పోలీసులు అయితే లుకౌట్ నోటీస్ అయితే జారీ చేశారు. విదేశాలకు పారిపోకుండా సజ్జల భార్గవ్ అయితే ఉచ్చైతే బిగిస్తున్నట్లు చెప్పుకోవచ్చు. కానీ ఏ క్షణమైనా తను అరెస్ట్ చేస్తారని ఇప్పటికే అయితే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా సమాయత్తం అవుతున్నారు. అన్ని ఆధారాలు కూడా ఇప్పటికైతే పోలీసులు అయితే సేకరించినట్లు మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇది అంటే కేవలం రాజకీయ నాయకుల మీదే కాకుండా వాంటెడ్లీ టార్గెట్ గా కొంతమంది అంటే బయట వ్యక్తుల పైన కూడా కొంతమంది గతంలో అంటే జడ్జిల పైన కూడా అంటే న్యాయస్థానాల పైన కూడా కొన్ని పోస్టులు పెట్టినట్టు మనం చూస్తాను. అనుకూలంగా వస్తే ఒకలాగా, అనుకూలంగా రాకపోతే మరొకలాగా కూడా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు చూస్తాను. ఆ నేపథ్యం తీసుకుంటే ఇవాళ జడ్జి అంటే ఏదైతే హైకోర్టులో ఉన్న జడ్జి కూడా ఈ రోజు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ ఏదైతే సోషల్ యాక్టివిటీస్ గా ఉంటూ వ్యక్తి స్వేచ్ఛ అంటే వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ పేరుతో ఈ విధంగా పోస్టులు పెట్టడం కాకుండా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కూడా చాలా నేరము. అదే కాకుండా ఈవెన్ న్యాయస్థానాల్లో వదలకుండా జడ్జిలను కూడా వదలకుండా ఇటువంటి పోస్టులు పెట్టడాన్ని మేము సమర్థించలేము. దీన్ని అడ్డుకునే జాలము. వీళ్ళని అరెస్టులు పోలీసులు చేసే పోలీసులు అరెస్టు చేయొద్దని మేము ఇవ్వలేమని చెప్పేసి కూడా ఈ రోజు జడ్జి వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తామన్నా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు కూటమి నాయకులు, మహిళలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు కొరడా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన 680 మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు 147 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 49 మందిని అరెస్టు కూడా చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం సేకరించిన పోలీసులు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కడప పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 8న వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన హరి అనే దళితుడి ఫిర్యాదు ఆధారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారని హరి తన ఫిర్యాదులో ఆరోపించాడు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడైన సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్నాడు. జగన్ వ్యతిరేక నేతలపై తప్పుడు పోస్టులు పెట్టడంలో భార్గవ రెడ్డి కీలకమని వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. భార్గవ రెడ్డిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులున్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో అతడి చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది.
ఈ నేపథ్యంలో అతడు తప్పించుకొని పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఈశ్వర్, అసలు మొత్తంగా ప్రధానంగా కడప జిల్లా చుట్టూ లేకపోతే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ పడ్డట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే భార్గవరెడ్డి కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ విషయానికి సంబంధించి టార్గెట్గా చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. అక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎక్కడ ఏ పోస్టు పెట్టినా కానీ సెంటర్ ఆఫ్గా అక్కడి నుంచే జరుగుతోంది అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. అసలు మొత్తంగా సజ్జల భార్గవరెడ్డికి సంబంధించి వర్రా ఇచ్చినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని విషయాలని ప్రస్తుతం పోలీసులు సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాని చుట్టే విచారణ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈశ్వర్? ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు అయితే చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు అయితే నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే అసభ్యంగా పోస్టులు అయితే పెట్టే వారిపైన కూడా 3 వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళైతే విచారించి వాళ్ళపైన కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో కావచ్చు, ఇటు అన్నమయ్య జిల్లాలో కావచ్చు, సోషల్ మీడియా అంటే ప్రజలకు మనోభావాలు దెబ్బతినేలా, అంటే ఇటు మహిళల పైన కావచ్చు, ఇట్లా ఆడపిల్లల పైన కావచ్చు, చిన్న పిల్లల పైన పోస్టింగ్లు పెట్టే వారిపైన కూడా ప్రత్యేక నుంచి కూడా వాళ్ళను ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామని మన విద్యాసాగర్ నాయుడు ఎస్పీ గారు అయితే మనతో ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే గతంలో వైసీపీ వాళ్ళపైన టీడీపీ వాళ్ళ పోస్టింగ్ పెట్టుకోవడం వల్ల చాలా ప్రజలకు మనోభావాలు దెబ్బ కూడా జరుగుతున్న నేపథ్యంలోనే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు అయితే పెట్టున్నారో మీద దర్యాప్తు చేసి తీసుకుని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి మన అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, ఉమ్మడి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అయితే నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఎస్, అంటే దాంతో పాటుగా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పోస్టులు పెట్టినా కానీ దాని వెనుక సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే అతనే మొత్తం సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి, ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి అతని చుట్టూనే వేళ్లు చూపిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి విచారణ జరుపుతున్నారు ఈశ్వర్? సార్, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఖచ్చితంగా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని భార్గవరెడ్డిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అదుపులోకి అయితే తీసుకొని పూర్తి విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇలా అసభ్యమైన పోస్టు పెట్టడం వల్ల కావచ్చు, ఈ విధంగా మనోభావాలు దెబ్బతినేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోస్టింగ్లు పెట్టున్నారనేసి వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఇట్లా అన్నమయ్య జిల్లాలో కావచ్చు, ఎవరైతే అసభ్యంగా పోస్ట్ అయితే చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లు కూడా క్లోజ్ చేస్తాము. ఎవరైతే ఇట్లా ఈ విధంగా బ్యాడ్ గా అయితే పోస్టులు అయితే పెట్టున్నారో వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు వాళ్ళైతే ఇట్లా యూట్యూబర్స్ కావచ్చు, ఇట్లా అదే విధంగా ఫేస్బుక్ కావచ్చు, ఇట్లా ట్విట్టర్ కావచ్చు, ఇలా ఇక్కడ ఎవరైతే అసభ్యంగా పోస్ట్ అయితే పెడుతున్నారో ప్రజలు మనోభావాలు దెబ్బతినేగా వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు వారు పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలలో కూడా, ఇట్లా కడప జిల్లా కావచ్చు, ఇటు అన్నమయ్య జిల్లాలో కావచ్చు, పెద్ద ఎత్తున పోలీసు దానికి ప్రత్యేక నిఘా కూడా పెట్టాము వారిపైన అనేసి మన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అయితే మనతో చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించి గతంలో వాళ్ళు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో పోలీసులు అయితే ఉన్నారు. అయితే
గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రాజకీయాలకు అతీతంగా లేకపోతే రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగత దూషణలు చేస్తే టైం ఎప్పుడు ఒకేలా ఉండదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. ప్రస్తుతం కూడా ఇష్టారీతిన ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు పోస్టులు పెట్టకుండా కేవలం రాజకీయాలకు సంబంధించి మాత్రమే కామెంట్స్ చేస్తే బాగుంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మరి ఈ కేసుకు సంబంధించి లేకపోతే ఈ అంశానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి మలుపులు తిరగబోతోంది అనేది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా వేచి చూస్తున్నారు.